ముందుగా ఈ టీవీ ఛానల్ వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి మా బాధలేంటో తెలుసుకున్నందుకు మీరందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీడియాని ఇంతవరకు ప్రభుత్వం కూడా ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ మీరు ఏ కంపెనీలో అయితే, ఎందుకంటే మీరుగా జాయిన్ అయ్యారు, ప్రభుత్వం దగ్గర కూడా వచ్చి మీరు ముందుగా అడగలేదు. అలానే మీరే వెళ్ళి ఆ కంపెనీ వాళ్ళతో పోరాటం చేసుకోండి అని చెప్పేసి మాకు చెప్పారు. కాబట్టి ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు మమ్మల్ని గుర్తించండి. మేము ఆస్తులు అడగట్లేదు, మీ దగ్గర మేము పార్ట్నర్లు అడగట్లేదు. మాకు వచ్చింది, మాకు రావాల్సింది మీరు చేయండి చాలు. ఇలాగ 4 రోజులు అయిందండి, 5 రోజులు, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు చెప్పండి. నిజంగా మా భార్య పిల్లలు కూడా మీ దగ్గరికి వచ్చి ధర్నాలు చేస్తారు. అలాగే ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళి కూర్చుంటారు, కలెక్టరేట్ దగ్గర కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఈరోజు రేపు మాకు చేసినట్లయితే మేము దీన్ని విరమిస్తాం, లేదంటే ఇది కొనసాగిస్తూనే ఉంటాము. అట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది, అక్కడ కూడా మేము ఇలా కొనసాగిస్తూనే ఉంటాము. కాబట్టి మీరు ఈ ఛానల్ ద్వారా మా గోడు వినిపించండి. మీరు దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. మార్గం లేదండి, మాకు మేమే చేసుకోవాలి తప్ప మాకు ఏ ప్రభుత్వం కానీ ఎవరు న్యాయం చేయట్లేదు. మీ ఛానల్ ద్వారా అయినా మాకు న్యాయం జరగాలి.